కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. గత 2 పర్యాయాలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీ గణేష్ అకస్మాత్తుగా కాంగ్రెస్లో చేరి అభ్యర్థిగా మారడంతో బీజేపీ నేతలు షాక్ గురయ్యారు. ఈసారి అభ్యర్థి ఎంపికలో గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. 25 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతూ ఉండటంతో వారిలో బలమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఏకాభిప్రాయం కుదరడం లేదని సమాచారం. పార్టీ పట్ల విధేయత, వర్గపోరు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వడపోత పోసి 3 అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాజీ మంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ టిఎన్ వంశతిలక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు భాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత, వర్రి తులసి విజయకుమార్, జేనపల్లి శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. డాక్టర్ వంశతిలక్ తల్లిదండ్రులు సదాలక్ష్మి, టీవీ నారాయణ కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారం ప్రాంతానికి చెందినవారు. సదాలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు సంచలనంగా నిలిచాయి. ఆమె భర్త టీవీ నారాయణకు 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరి వారసుడిగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ వంశతిలక్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం పెద్దలు ఆశీస్సులతో తనకు టికెట్ దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొప్పు భాష 25 ఏళ్ల క్రితమే ఏబీవీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. నా రక్తం నా తెలంగాణ పేరిట తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి యాచారం ఉప సర్పంచ్గా, ఎంపీటీసీ, ఎంపీపీగా ఎదిగారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. నగరంలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా పార్టీ పెద్దలను విజ్ఞప్తి చేశారు. ఈయన పేరును సైతం బీజేపీ అభ్యర్థుల షార్ట్ లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే బీజేపీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ అన్నారు. బీజేపీ మహంకాళి జిల్లా అధికార ప్రతినిధి బిఎన్ శ్రీనివాస్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కంటోన్మెంట్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో పదుల సంఖ్యలో అభ్యర్థులు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారని తెలిపారు. వీరితో పాటు ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్లో కొనసాగుతున్న కొందరు కీలక నేతలు సైతం బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని బలమైన అభ్యర్థిని ఎంపిక చేసి అధిష్టానానికి నివేదిస్తామన్నారు. అంగబలం, అర్ధబలం ఉన్న నేతను ఎంపిక చేస్తే భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుందన్నారు. సోమవారం రాత్రి రసూల్పుర, అన్నానగర్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించిందన్నారు. భారతీయ జనతా పార్టీ శ్రీ గణేష్కు 2 సార్లు అవకాశమిస్తే స్వార్థం కోసం కాంగ్రెస్లోకి వెళ్లాడని బిఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈసారి కంటోన్మెంట్ ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అసెంబ్లీ ఎలక్షన్ రావడం మన కంటోన్మెంట్ నియోజకవర్గానికి అమ్మగారు చనిపోవడం కాబట్టి ఇవాళ దేశంలో ఒక ఎత్తు, అదేవిధంగా కంటోన్మెంట్ రాష్ట్రంలో ఒక ఎత్తుగా నడుస్తూ ఉంది. కంటోన్మెంట్లో 2 ఓట్లు వేసే పరిస్థితి వచ్చింది, ఒకటి ఎంపీ గారికి, ఒకటి ఎమ్మెల్యేకు. కాబట్టి చాలా అనుభవస్తులు, చాలా చక్కటి రిజల్ట్ ఇచ్చే కంటోన్మెంట్ ప్రజలు కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉంది. అత్యంత భారీ మెజార్టీతోటి కంటోన్మెంట్కు ఎమ్మెల్యేకి వస్తే 25,000 పై చిరుకు, అదేవిధంగా పార్లమెంట్కి వస్తే మాత్రము 3 లక్షల పై ఓట్ల మెజార్టీతో గెలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. కంటోన్మెంట్లో బీజేపీకి మరో షాక్ తగలనుంది. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు మంగళవారం సాయంత్రం జంపనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన జంపన బుధవారం తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు జంపన ప్రతాప్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, సామల రాఘవరెడ్డి, దండుగుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ 8వ వార్డుకు చెందిన ఖదీరవన్, 3వ వార్డుకు చెందిన ప్రమోద్ కుమార్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. తొలినాళ్లలో కాంగ్రెస్లో కొనసాగిన ఈ నేతలు కొంతకాలం క్రితమే బీఆర్ఎస్లో చేరారు. తిరిగి సొంత గీటుకు చేరిన నేపథ్యంలో వీరు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు.
కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్, ఆనంద్ బాబు, సంతోష్, శరత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్లో ఈటెల రోడ్ షోకు భారీ స్పందన లభించింది. రసూల్పుర, అన్ననగర్లో నిర్వహించిన రోడ్ షో ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మాజీ ఉపాధ్యక్షులు సాద కేశవరెడ్డి, భానుక నర్మదా మల్లికార్జున్ సహా కీలక నేతలంతా ఉమ్మడిగా పాల్గొనడంతో పార్టీలో విభేదాలు కూడా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. వీరంతా ఏకతాటిపైకి రావడంతో బీజేపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాల ముద్దు బిడ్డ అన్న ఈటలన్నా